అండి హాయ్ ఎవ్రీవన్. ఇవాళ రెసిపీ వంకాయ ఫ్రై అండి. పావు కిలో వంకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలండి, పొడుగుగా కట్ చేసుకుంటే ఫ్రైకి బాగుంటాయి. వంకాయ ఫ్రైకి కావలసినవి ఆనియన్ కట్ చేసినవి, ఒక చిన్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు, 2 మిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి, లేకపోతే నల్లగా అవుతాయి. ఇలా కట్ చేసుకోగానే పొయ్యి మీద వేసుకోవాలి. వచ్చాక ఇలా వేసేసుకోవాలండి వంకాయ. సాంబార్ ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. సాంబార్ అంచుకి, టమాటా పప్పుకి సైడ్ డిష్గా బాగుంటుందండి. 2-3 టైమ్స్ మధ్యలో కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 1 స్పూన్ కొబ్బరి పొడి అండి, కొద్దిగా ధనియాల పొడి, పచ్చి ధనియాలు. నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి, చూసుకోండి అందరూ మసాలాలు ఎలా తయారు చేయాలో. నేను డిస్క్రిప్షన్స్లో పెట్టానండి మసాలాలు తయారు చేసుకునేది, అవి కూడా చూసి ఫాలో కాండి. బయట కొనుక్కోకుండా నేను హోమ్ మేడ్ మసాలాలే వాడతానండి. మీరు కూడా అలాగే చేసుకోండి, హెల్తీగా ఉండండి. ఇలా కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకోవడం వల్ల కాస్త గ్రేవీ లాగా అన్నం కూడా కలుపుకొని తినొచ్చండి. కొద్దిగా కారం వేసుకోవాలండి. మీరు ఎలా తింటారో ఎంత వేసుకుంటే అంత వేసుకోండి కారం. మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గాక కొత్తిమీర వేసుకోవాలండి గార్నిష్కి. వంకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో అందరు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాగే చేసుకుంటారని కోరుకుంటున్నాను.